సార్ చెప్పండి ఈరోజు అంటే కొన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ప్రజల్లో మీరు కూడా ఒకరు కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మామూలుగా అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఆయన ఈ మధ్య ఒక కొంత కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు. ఏదైతే చలానాల విషయంలో సిగ్నల్ జంప్ అయినా లేదంటే హెల్మెట్ పెట్టుకోకపోయినా చలానాలు ఇదివరకు ఎక్కడైనా బండి పోలీసులు పట్టుకుంటే వాళ్ళు అక్కడ నీ బండి మీద చలానా ఉంది అని వసూలు చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా బ్యాంకులో ఎవరైతే యజమాని బండి కొన్నప్పుడే యజమాని ఖాతా కూడా మీరు తీసుకోండి, బ్యాంక్ ఖాతా తీసుకోండి, దాంట్లో ఆయన చలానాలు ఏమైనా ఉంటే కూడా ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి డిడక్ట్ అయిపోయేలాగా ప్లాన్ చేయండి అని చెప్పేసి ఒక కొత్త కామెంట్ అయితే చేశారు. సో దాని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే వచ్చేసింది. సో ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తే నేల కొట్టి అధికార మతాన్ని దించినటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అధికారం ఉంది కదా అని మనకి ప్రైవసీ లేకుండా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఎవరు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది. ఇది నిజం. ఎందుకంటే చలానాలు ఎక్కువగా వేస్తున్నారు, దాన్ని మేము కంట్రోల్ చేస్తామని వాగ్దానం చేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఎక్కువగా చలానాలు వేస్తూ ఇష్టానుసారంగా చేస్తూ ఈవేళ ఏంటి ఎక్కడైనా ట్రాఫిక్ అతిక్రమించితే వారి బ్యాంకు నుంచి కట్ చేస్తుందా అంటే ఇంకా ఎందుకు ఆస్తులు కూడా తీసేసుకోమనండి, ఆ భూములు కూడా రాసేసుకోమనండి. అలాగే ప్రయత్నం చేసి ఒకటి 11 సీట్లకు వచ్చాడు. ఈవేళ వీళ్ళకి పట్టినట్టుంది. ఖచ్చితంగా నీ పరిపాలనలో నువ్వు అకుంఠిత దీక్షతో రేవంత్ రెడ్డి వెళుతున్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ తలకి ఎర్రెక్కి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోరు ప్రజలు. ఎవడి బ్యాంక్ అకౌంట్ నుంచి దొంగతనం చేస్తావు, ఎన్ని లూపోల్స్ వచ్చి పడతాయి తెలుసా? ఈ కొట్టుకుంటూ పోతాడు. ఇక్కడ ఏదో పార్కింగ్ ఉండదు, ఇక్కడ 100-1000 బళ్ళు పెడతావు కృష్ణకాంత్ పార్క్ దగ్గర. కొట్టుకుంటూ పోతాడు, బ్యాంక్ నుంచి కట్ చేసుకుంటూ పోతాడు. నీ ఇష్టమా? నీ జాగిరేంటిది? అది ఎవడి వల్ల కాదు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేల కూలిపోద్ది. వాస్తవంగా నువ్వు చేస్తున్న పరిపాలనని ప్రజామోద్యంగా నువ్వు పరిపాలన చేయాలి తప్ప ఇష్టానురీతిగా నాకు అధికారం ఇచ్చారు కదా అంటే ఏమి ఇచ్చారు? బోర్డు అధికారం ఎన్నాళ్ళు ఉంటావు? కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలు మన్ననలు పొంది ప్రభుత్వం కొనసాగిస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. ఈవేళ ఏదో ముఖ్యమంత్రి పదవి వచ్చింది కదా అని అది నువ్వు ఇష్టానుసారంగా చేస్తే, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం నాశనం అయిపోవడం కారణం. లాస్ట్ టైం కూడా ఆయన మాట్లాడాడు, ఇప్పుడు అధికారం రాకముందు కేసీఆర్ గారు ఇలాగే ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఆయన స్పీచ్ల మీద స్పీచ్లు ఎరగొట్టాడు. అందరికీ తెలుసు ఆ విషయం. తెలంగాణలో ఉన్న ప్రజలకు మొత్తం అందరూ చూసారు. కానీ ఇప్పుడు ఆయన అదే ఫాలో అవుతున్నాడు, మళ్ళీ ఈయన కొత్తగా ఫాలో అవుతున్నాడు. సో ఏంటి మరి ప్రజాపాలన పేరుతో ఈయన సాగిస్తున్నటువంటి పరిపాలన మీద మీరు ఏ విధంగా మాట్లాడారు? నేను అదే చెప్తున్నా, అనవసరం పనులకు వెళ్ళొద్దు. రేవంత్ రెడ్డి గారు మీరు బాగానే మీ పరిపాలన నడుస్తుంది అన్నట్టుగా నడుస్తున్నారు. కొన్ని తప్పులు జరుగుతున్నాయి. మన గ్రౌండ్ లెవెల్లో అన్ని పథకాలు అమలు అవ్వట్లేదు. అది జాగ్రత్తగా చూడండి. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. ఎక్కడైతే పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడైతే పథకాలు అందట్లేదు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వీటన్నిటి మీద మీరు నిఘా వేసుకుని పరిపాలన సక్రమంగా చేసుకోండి తప్ప అనవసరమైనటువంటి పనులకు వెళ్ళి భూముల జోలికి బ్యాంకుల జోలికి వెళ్ళి ఇబ్బందులు పడొద్దని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీ పరిపాలన కొంతవరకే బాగుంది. మీరేదో ఆహోహో అని జబ్బలు చేసేసుకుంటే అయ్యే పనులు కాదు ఇవి. మీరేదో పెద్ద పెద్ద పకడ్బాలు మాట్లాడిస్తే జరిగే పని కాదు. అసలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళే చూడండి. మీ పథకాలు అమరవట్లేదని చెప్పి గోల చేస్తున్నారు ప్రజలు. వ్యతిరేకత వచ్చింది ఫుల్గా. ఇప్పుడు అలాంటి సమయంలో మళ్ళీ పెద్ద వ్యతిరేకత తెచ్చుకుంటున్నావు, బ్యాంకులు తీసేసుకుంటావా? సిగ్గుందా బాబు? ఇలాంటివి మాట్లాడకూడదు. ఏదేమైనా ప్రజానాయకులు ప్రజా కంటకులుగా మారకూడదు. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. కానీ ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వంలోకి వచ్చి ఒక సీఎం పదవో లేకపోతే మంత్రి పదవి వస్తే అహంకారం పెరిగిపోతుంది. కోటాను కోట్లు డబ్బులు దోసేసుకోవడం, ఆర్థిక నేరస్తులుగా మారిపోతున్నారు. వాటి గురించి ఆలోచించండి. ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుల గురించి ఆలోచించండి. ఒక్కొక్కడు 100,000 కోట్లు దోచేస్తున్నాడు. అవి ప్రజలకు అందేలా చూడండి. ప్రతి పథకం ప్రజలకు అందేలా చూడండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఆ 5 ఫ్యామిలీలో ఉన్నటువంటి 5గురు కూడా విపరీతంగా తెలంగాణను లూటీ చేశారు. మీరే రకరకాలుగా చెప్పి ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. సో మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఎంతవరకు తీసుకోలేకపోయారు? తీసుకోరు. ఇదంతా డ్రామా, పొలిటికల్ డ్రామా అన్నమాట. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేసుకుని ప్రజల్ని ఎర్రిపప్పలు చేయడం తప్ప వేరే మార్గం కనపట్ల.
ఇంత దోచేశారు, 1,00,000 కోట్లు దోచేశాడని చెప్పారు. ఏది ఒక్క రూపాయి బయట పెట్టలేదే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వేళ ఈ 2 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దోచేశాడని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏది ఒక్క రూపాయి బయట పెట్టరే? ఈ సన్నాసి గోలంతా ఏందిరా బాబు, మమ్మల్ని బతకనివ్వకుండా దేశాన్ని, బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసేస్తుంది ఈ రాజకీయ నాయకులు. మామూలుగా ఎమ్మెల్యే గెలవడం 100 కోట్ల నుంచి 1,000 కోట్లు పెరిగిపోవడం. పేదోడుగా ఉద్యోగాలు లేకుండా 15,000కి 20,000కి కష్టపడి పని చేసుకునేవాడు ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇంటర్నెట్ కట్టుకోలేక, ఇవన్నీ కట్టుకోలేక. మరి వీళ్ళకి ఎలా వచ్చేస్తున్నాయో ఏం అర్థం కాదు. నిజంగా ఆలోచిస్తే 1,00,000 కోట్లు దోశాడు అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు కేసీఆర్ గారి మీద ఎటువంటి చర్య లేదు. మరి ఇదేమి డ్రామాలో, ఇదేమి కథలో నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మల్లలేదన్న సంగతి మీరు చరిత్ర చెప్పిన నిజం. మీరు దాన్ని ఫాలో అయ్యి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజలు మామూలుగా అయితే ఆదాయం సృష్టించాల్సిన పద్ధతిలో ఆయన ఆదాయం సృష్టించట్లేదు తెలంగాణ రాష్ట్రానికి. సో ఆదాయం సృష్టించడం అంటే జనాల మీద పడిపోయి దోచేసుకోవడం, ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే మనం వాటర్ ట్యాక్స్ కడుతున్నాం, చెత్తకి ట్యాక్స్ కడుతున్నాం, ఇంటికి పన్ను కడుతున్నాం, ప్రతిదానికి మనం పన్నులు కడుతుంటే మీరు ఇవన్నీ తీసుకుని మా బడుగు బలహీన వర్గాలకి ఏదో సంక్షేమ పథకాల కింద ఇచ్చి మళ్ళీ ట్యాక్స్ కట్టే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఏదేమైనా రాజకీయం లూటీ సామ్రాజ్యంగా మారిపోయింది. దొంగలుగా మారిపోయారు అందరూ కూడా. ఒకరో ఇద్దరు ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. అలాంటి వ్యక్తులు తప్ప రాజకీయాలలో ప్రతి ఒక్కడు కూడా దోపిడీదారుడిగా మారిపోయాడు. ఖచ్చితంగా వీళ్ళకి తగిన కొనిపోవడం ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఇసుకుపోతారు కొన్నాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అతి పెద్ద మచ్చ 1,00,000 కోట్లు దోచేశారు కేసీఆర్ గారు అన్న చెప్పిన మాట. ఈ వేళకి ₹1 కూడా పట్టుకొచ్చింది లేదు. అలాగే రేవంత్ రెడ్డి ఎన్నో కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వేళ కోట్ల అనంతములు దోసేశారు, వాళ్ళు దోసేశారు, మంత్రులు దోసేస్తున్నారని చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళు కూడా నిరూపించలేదు. ఏదేమైనా ఈ రాజకీయ డ్రామాలో నలిగిపోయేది సామాన్యుడు, నాశనం అయిపోయేది సామాన్యుడు, భవిష్యత్తు లేకుండా పాడైపోయేది సామాన్యుడు. కాబట్టి చాలా బాధగా ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీ బ్యాంకుల నుంచి కూడా డబ్బులు తీసేసుకుంటాం, మీ భూముల్లో కూడా భాగం తీసేసుకుంటాం అంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. అడుగుతున్నారు మీరంటే సామాన్యులు ఏమనంటే, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, మరి మీరు కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలు మీకు కూడా మీ బ్యాంక్ నుంచి కాదు మా ఖాతాలోకి వచ్చేయాలి కదా, మరి ఆ రకంగా ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. అంతే, వాళ్ళ ఇష్టం. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి లాగేసుకుంటారు. అధికారం మన చేతుల్లోకి వచ్చిన రోజు వాళ్ళని లాగేసుకుంటాం అంతే.